స్మార్ట్ ఫోన్ మార్కెట్లో అగ్రస్థానంలో ఉంది. అపార లాభాలు గడిస్తున్న యాపిల్ పై వివిధ దేశాలు కన్నెర్ర చేస్తున్నాయి. మార్కెట్లో అసలు పోటీ అనేదే లేకుండా గుత్తాధిపత్యం కొనసాగిస్తున్నందుకు యాపిల్ పై యాంటీ ట్రస్ట్ చట్టాల ఉల్లంఘన కింద అమెరికా న్యాయశాఖ కేసులు దాఖలు చేసింది. ఇప్పటికే ఐరోపా దేశాల్లో ఇలాంటి కేసులు ఎదుర్కొంటున్న యాపిల్ కి సొంత దేశంలో కూడా ఇదే పరిస్థితి ఎదురవడంతో మరింత ఇబ్బంది పడుతుంది. తాజాగా కేసు అమెరికా న్యాయశాఖ యాపిల్ పై సంచలన ఆరోపణలు చేసింది. మార్కెట్ పై గుత్తాధిపత్యంలో కస్టమర్ల నుంచి డబ్బులు దండుకుంటుందని ఆరోపించింది. ఈ పరిస్థితిని ఇలాగే కొనసాగనిస్తే మార్కెట్ పై యాపిల్ పట్టు మరింత బిగుసుకుంటుంది. కంపెనీలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నందుకు కస్టమర్లు అధిక ధరలు చెల్లించే పరిస్థితి రాకూడదు అని న్యాయశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. తన గుత్తాధిపత్యం ఆధారంగా యాపిల్ కస్టమర్లు, డెవలపర్లు, కంటెంట్ క్రియేటర్లు, ఆర్టిస్టులు, పబ్లిషర్లు, చిన్న వ్యాపారుల నుంచి అధిక మొత్తం వసూలు చేస్తుందని అమెరికా ప్రభుత్వం ఆరోపించింది. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం యాప్ స్టోర్ ద్వారా యాపిల్ అద్భుత లాభాలు గడిచేస్తుంది. డెవలపర్ల నుంచి యాప్ స్టోర్ 30% వరకు కమిషన్ వసూలు చేస్తుంది. ఇక ఈ నేపథ్యంలో యాపిల్ మదుపర్లలో టెన్షన్ పెరుగుతుండటంతో కంపెనీ షేర్ ధర భారీగా తగ్గింది. గురువారం షేర్ ధర 4.1% మేర పతనం కావడంతో కంపెనీ మార్కెట్ విలువలో $113 బిలియన్ మేర తుడిచిపెట్టుకుపోయాయి. ఫలితంగా ఇయర్ టు డేట్ నష్టాలు 11% చేరుకున్నాయి. ప్రపంచంలో అత్యంత విలువైన సంస్థగా పేరుపడ్డ యాపిల్ తాజాగా నాస్డాక్ S&P సూచీలో నిరాశజనకంగా కనిపించింది.